ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనము 5 మాటలను కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి మాట 6వ మాట. యోహాను సువార్త 19:30. అయితే తండ్రి తనకు అప్పగించినటువంటి పనినంతటిని కూడా ఆయన సిలువలో సమాప్తం చేశాడు. సిలువలో సమాప్తం చేసి విజయంతో తన తండ్రితో చెప్తున్నాడు, ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని కూడా నేను సమాప్తం చేసి ఉన్నాను ప్రభు అని ఆయన విజయంతో తన తండ్రికి చెప్తున్నాడు. చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఆయన సిలువలో ఉన్నప్పుడు తల వంచి ఆత్మను అప్పగించాడు కదా. అయితే ఆయన లోకంలో వచ్చి దేనిని సమాప్తం చేశాడో తెలుసుకుందాం. మొదటిగా శ్రమలను సమాప్తం చేశాడు, విమోచన కార్యాన్ని సమాప్తం చేశాడు, ధర్మశాస్త్ర నిధిని నెరవేర్చడం జరిగింది. అలాగే తండ్రి చిత్తాన్ని కూడా నెరవేర్చాడు. మరణమును ఓడించుట సమాప్తం చేశాడు. సాతానును ఓడించుట కూడా సమాప్తం చేశాడు. అయితే ఆయన ఇవన్నీ సమాప్తం చేసినప్పుడు ఆయన మనకు బాధ్యతగా అప్పగించినవి మనము కూడా సమాప్తం చేయాలి. మనము కూడా దేనిని సమాప్తం చేయాలి అంటే ఆయన బిడ్డలముగా మనకి ఇవ్వబడినటువంటి పనినంతటిని కూడా మనం సమాప్తం చేయాలి. దేనినంటే ప్రార్థన యందును, ప్రార్థన చేయటంలోను, వాక్యం చదవటంలోను, దేవుని పరిచర్య చేయటంలోనూ కూడా మనము ఆయన వలె ఉండాలి. దేవుని పరిచర్య అనగానే చాలా మట్టుకు తప్పించుకునే వారిగానే ఉంటున్నాం. కానీ తప్పించుకునే వారిగా ఉండక దేవుని పనిని ఇష్టంగా చేసేవారిగా మనం అందరము కూడా ఉండాలి. మొదటిగా హెబ్రీ 6:12 చదువుకుందాం. హెబ్రీ 6:12. ఇక్కడ తుదమట్టుకు అంటే అంతము వరకు అని అర్థం. అంతము వరకు అంటే మన శ్వాస, చివరి శ్వాస విడిచినంత వరకు కూడా మనము ఆయన కొరకై వేచి ఉండేవారిగా ఉండాలి. దేవుని పని అంటే ఆసక్తి చూపించాలి. దేవుని పరిచర్యను ఎంతమందిమైనా సరే, ఎందరమున్నా దేవుని పని అంటే కొందరు ఇష్టపడి చేసేవారిగా ఉంటాము, మరికొందరం మాకు పనులు ఉన్నాయని వాటిని తప్పించుకునే వారిగా కూడా ఉంటాము. అలా ఉండకుండా ఆయన పని పట్ల మనం అందరము ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అనగా ఆశ, ఇష్టంతో కూడి ఆయన పనిని మనం చేయాలి. ప్రార్థన అంటే ఇష్టపడాలి. ఏదో అవసరాల కోసము, ఇప్పుడు మనకు ఏదో అనారోగ్యం ఉంది, ఏదో పరిస్థితుల ఇబ్బందుల వల్ల, అప్పుల బాధల వల్ల వాటి కొరకై ప్రార్థన చేయకూడదు. వాటన్నిటి కొరకు ప్రార్థన చేసుకున్న జీవిత అంతము వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యాన్ని కూడా మనకు ఎన్నోసార్లు కూడా వాక్యం చెప్తూ ఇది ఇంపార్టెంట్, దీన్ని ఇంటికి పోయి కూడా మీరు చదువుకోండి అని చెప్తారు. మనము డైరీలలో ఎంతో జ్ఞాపకం ఉండాలని రాసుకొని దీన్ని మేము చదువుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అని కూడా దానికి టిక్ మార్క్ చేసుకుంటాం. కానీ దాన్ని చదువుతామా? ఇంటికి పోయి చదివేవారిగా ఉన్నామా? అసలు చదవలేం. దానిని మళ్ళీ తిరిగి ఓపెన్ కూడా చేయము వాటిని. అలా ఉండకుండా అనునిత్యము ఎప్పుడు సమయం అనక అసమయం అనక ఎల్లవేళలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన పరిచర్యను చేస్తూ ముందుకు సాగాలి. ఆయన పట్ల ఆసక్తిని కూడా కనపరచాలి మనము. అదేవిధంగా రెండోదిగా యాకోబు 5:7. అయితే
ఇక్కడ ఈ మిగతా అంశంలో మట్టుకు మనం సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితాన్ని కూడా మనము ఉదాహరణకు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు గారు ఎన్నో నిందలను భరించి, అవమానాలను భరించి, తన శత్రువుల ద్వారా ఎన్నో దూషణలను, అన్యజనుల ద్వారా ఎన్నో మాటలను భరించి కూడా ఆయన వీటన్నింటి నిమిత్తమై ఓపికను భరించాడు, ఓపిక కలిగి జీవించాడు. ఇవన్నీ కూడా ఆయన చేశాడంటే కేవలం ఆయనను ఇష్టపడుట వల్లనే, దేవుని ఇష్టపడుట వల్లనే వీటన్నిటిని కూడా ఓపికతో భరించాడు. ఓపికతో భరించాడు కనుకనే దేవుని ప్రేమను కూడా ఆయన పొందాడు. ఆయన దేవుని ప్రేమను పొందాడు కాబట్టే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎన్నో నిందలు, అవమానాలు, శత్రువులు, ఎన్నో రకమైనటువంటి పలు విధమైన మాటలు, అసభ్యకరంగా ఎంతో మంది మాట్లాడతారు. కానీ వాటన్నిటినీ మనము జయించాలి. ఇతరులు మనల్ని ఒక మాట అన్నారంటే మనం తిరిగి అనేవారిగా కాకుండా వాటిని కూడా మనము ఓపికగా భరించినప్పుడే ఆయన రాకడ వరకు కూడా మనము ఓపికగా నిలబడిన వారిగా ఉంటాము. మూడవదిగా 2 తిమోతి 4:7. అయితే మనము ఏ పరిస్థితిలోనైనాను వెనకడుగు వేయకుండా దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకు సాగాలి. వెనుకంజ వేయకుండా వెనకడుగు ఎన్నటికీ కూడా వేయకూడదు. అంతము మట్టుకు ఓపికతో కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యందు భయభక్తులమై జీవించాలి. దేవుని కోసకు ఎదురు చూసేవారిగా కూడా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినను మన జీవితం అంతము మట్టుకు దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుచుకున్నప్పుడే మన పరుగును కడముట్టించే వారిగా మనము ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14. చాలు. బహుమానము అనగా ఏమిటి? బహుమానం అంటే ఏమిటి? దేవుడు మనకిచ్చే బహుమానము ఏమిటి అంటే జీవకిరీటము. జీవకిరీటము పొందాలని ఇక్కడ పౌలు గారు తన పాత జీవితం అంతటిని కూడా, పాత జీవితంలో ఉన్న ప్రతీది దేవుని యందు పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని తన 3 సంవత్సరాల జీవితంలో ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో దానిని అనుసరిస్తూ, శ్రమలను భరిస్తూ, నిందలను భరిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ఆ విధంగా నడుచుకున్నాడు. ఆ విధమైన మాదిరికరమైన జీవితాన్ని పౌలు గారు జీవించారు. అదేవిధంగా జీవకిరీటం పొందాలని ఆయన విశ్వసించాడు. పౌలు గారు జీవకిరీటం కొరకు తను పరుగు పందెంలో ఓపికగా నిరీక్షణ కలిగి క్రీస్తుని పోలి నడిచారు. చివరిగా పౌలు గారు ఏమంటున్నారంటే, నా పరుగును కడముట్టించి వరకు పరిగెత్తి తిని, నా జీవితం అంతము వరకు దేవుని కొరకు పనిచేశాడు, దేవుని కోసమే పరిగెత్తాడు. తనకు అప్పగించిన పనినంతటిని కూడా మరణము వరకు నమ్మకంగా కనపరిచాడు. మంచి పోరాటాన్ని కూడా ఆయన పౌలు గారు పోరాడారు. ఆయన పనిని కడముట్టించేంత వరకు కూడా ఆయన నమ్మకంగా, విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితానికి అనువదించుకొని పౌలు గారిని ఒక ఉదాహరణగా తీసుకొని, పౌలు గారిని ఉదాహరణగా మన జీవితంలో ఎప్పుడు నెమరు వేసుకుంటూ, ఆయన దేవుని యందు భయభక్తుల వల్ల ఎలా ఉన్నారో వాక్యమందును సంఘమందును విధేయులమై కూడా మనము కూడా అలాగే ఉండాలి. ఇతరులను ప్రేమిస్తూ ప్రతి ఒక్కరికి మన జీవితాన్ని మాదిరికరంగా మనం జీవించాలి. అంతము వట్టకు కూడా మన జీవితాన్ని ఆయన మనకు అప్పగించినటువంటి పనినంతటిని కూడా సమాప్తం చేయాలి. అంతము వరకు దేవుని విడిచిపెట్టకుండా ఆయన మాటలను ఎల్లవేళలా ధ్యానిస్తూ కూడా మనందరం దేవునితో నడవాలి.
అంతము వరకు దానిని మనము పాటించాలని దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక.